శివరాత్రికి శ్రీశైలం మల్లన్న పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వాలంటే బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వంశస్థులు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం 3 తరాలుగా కొనసాగుతోంది. ఏడాదంతా కష్టపడి రోజుకు మూర చొప్పున 360 మూరల చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ తలపాగాను తయారు చేసే సమయంలో నియమనిష్టలను పాటిస్తారు. తొలుత పృథ్వీ వెంకటేశ్వర్లు 6 దశాబ్దాలుగా స్వామివారి సేవలో తరించారు. వెంకటేశ్వర్లు పరమపదించాక ఆయన కుమారుడు సుబ్బారావు ఈ బాధ్యతను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ఆలయ కమిటీ ప్రభుత్వ అనుమతితో మహాశివరాత్రి పర్వదినానికి 3 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహిస్తారు. తదుపరి శ్రీశైల దేవస్థానానికి అందజేస్తారు. స్వామివారి కళ్యాణ సమయంలో అనగా లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఓం నమ శివాయ. నా పేరు పృథ్వీ సుబ్బారావు. మా తండ్రి గారి పేరు పృథ్వీ వెంకటేశ్వర్లు గారు. మేము ప్రతి మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో లింగోద్భవ సమయంలో శ్రీశైల శిఖరం నుండి నందులకు పాగాలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు సుమారు 60 సంవత్సరములు ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. 3 తరాల నుండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వారసునిగా ఈ కార్యక్రమాన్ని చేయమని తగిన ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ ఉత్తర్వుల మేరకు స్వామివారికి ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము.